రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డిపై జిమ్స్ హాస్పిటల్ వైద్యుడు రామచంద్రారెడ్డి రాడుతో దాడి చేయగా ఆయన అనుచరులు కత్తులతో దాడి చేశారు. ప్రస్తుతం సంఘమిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పార్టీ నాయకులతో కలిసి సంఘమిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత ఎలా జరిగిందని అడిగి తెలుసుకుని వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. అప్పుడు నీకేం చేయలేకపోయాను, ఒక 1 month 2 months బ్యాక్ నేను అప్పుడు నీకేం చేయలేకపోయాను, నేను ఉపయోగించుకునేదంతా చేశాను, నీకు ఇవ్వాల్సిన ఇవ్వలేకపోయాను, ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను. ఇప్పుడు నీ కార్ యాక్సిడెంట్, నా కార్ మొన్న ఎన్నో యాక్సిడెంట్ అయిపోయింది, నీ ఎన్నో యాక్సిడెంట్ అయిపోయింది, నేను కార్ తీసిస్తాను, నువ్వు వస్తే ఫార్చునర్ ఏదో తీసుకున్నది అన్నాడు. నాకు అవసరం లేదు, నాకు కారు ఉంది చెప్పారు. తర్వాత ఈ బాపట్ల ఇది వచ్చిన తర్వాత నేనే ఫోన్ చేసి అడిగాను, ఆ రోజు నాకు ఏదో చేస్తానన్నాను కదా, ఈరోజు నాకు ఇట్లా అవసరం ఉంది, ఎంత కావాల్సి వచ్చిందంటే నీకు ఎంత అవకాశం ఉంటుందంటే నేను 2 కోట్లు ఇస్తాను, నీకు చేయాల్సిందంటే అది చేసినట్టే తక్కువే అయినా ఇస్తాను అని చెప్పాను. సరే నీ ఎంత అవకాశం ఉంటే అంతే అని చెప్పాను. అకౌంట్ డేట్ కూడా ఉంది, 5 లక్షలు వాళ్ళ మిస్సెస్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాను. నీ అకౌంట్ నుంచి ఎందుకు చేయలేదంటే అది అకౌంట్ ఎందుకు వైద్యుంటే ఆమెకైతే తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయంట. నిన్న నేను విజయవాడ వస్తున్నాను ఇస్తానన్నారు, అంతకుముందు రోజు ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ట్రాన్స్ఫర్ కుదరదలే, నేను విజయవాడ వస్తున్నాను అన్నాడు. వాళ్ళు ఉదయం ఫోన్ చేసి నేను విజయవాడ రావడం కుదరట్లేదు, షెడ్యూల్ అవ్వలేదు, నువ్వు వచ్చి తీసుకెళ్ళని చెప్పాడు. వాడు ప్లాన్ తగలకు నేను హాస్పిటల్లోకి వచ్చేసరికి కింద ఒకటి ఉన్నాడు వాడు మేనే డ్యూటీ డాక్టర్ డ్యూటీ స్కాన్ అయింది సార్. డీప్ ఉంటుంది దానికైతే మాత్రం అన్ని స్టిచెస్ వేసాము, ఫ్రంట్ ఇటు సైడ్ 2 వైపులో, బ్యాక్ కూడా ఉంది సార్. కొంచెం హయ్యర్ సైడ్ ఉంది సార్, అది ఆల్రెడీ ఇచ్చాము బీపీ తగ్గడానికి మందులు. ఓకే సార్. రామచంద్రారెడ్డి జిమ్స్ జనరల్ సర్జన్. ఈ మధ్యకాలంలో నేను తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వకముందు ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం అంతా కూడా కలిసి చేశాము. ఆ క్రమంలో అతను అనేక రకాలైనటువంటి వివాదాలు చేస్తూ ఉండేవాడు, పార్ట్నర్స్ తోటి, ఆ రెంట్కి ఇచ్చిన ఓనర్స్ తోటి, చుట్టూ ఉండేవాళ్ళతోటి, పేషెంట్స్ తోటి కరెక్ట్ కాదని చెప్పి వారిస్తూ ఉండేవాడిని. నేను 2020 ఆగస్టులో రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత నేను బయటకు వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఏం జరుగుతుందో కూడా తెలియదు. మధ్యలో చాలా వివాదాల్లోకి వస్తే మధ్యలో చెప్పాను, మందలించాను. ఆ లొసుకులు, అతను చేసే తప్పులు అన్నీ ఎరిగిన వాడిని కాబట్టి అతని ఆటలు సాగించుకోవటానికో లేకపోతే అవతల పార్టీల వాళ్ళతోటి లాలూచిపడు రైతు అధ్యక్షుడిగా బాపట్ల టికెట్ నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో నమ్మకంగా అప్పటి లావాదేవీలకు సంబంధించి రావాల్సిన డబ్బులు ఇస్తానని చెప్పి నమ్మకంగా పిలిపించి నన్ను హత్య చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడతా వెనక నుంచి దాడి చేయించాడు. అతనికి ఎదురుగా వస్తున్నవాడు అతనికి కనపడుతున్నాడు. అతనికి ఇంటెన్షన్ లేకపోతే అతను వాడిని వారించాలి. కాకపోగా అతను ఒక దెబ్బ కొట్టిన తర్వాత చంపు నా కొడుకు నన్ను కేకలేసి డాక్టర్ కూడా ఏదో రామచంద్రారెడ్డి కూడా ఏదో పదునైన ఆయుధంతో తలపైన గాయపరిచాడు. అది చాలా లోతుగా కూడా తెగిందని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడాలి, ప్రస్తుతానికైతే అలా ఉంది. లేస్తే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, అంతా నేను మీతో ఎక్కువ కూడా మాట్లాడలేకపోతున్నాను. రామచంద్రారెడ్డి బాలు అనే అతను, రామచంద్రారెడ్డి అసిస్టెంట్, అతని దగ్గర పనిచేస్తాడు, కాపీ మేస్టర్ లాంటి వాడు. అయితే ఈ మధ్యకాలంలో అతన్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా డెవలప్ చేస్తున్నాడు రామచంద్రారెడ్డి. అతన్ని పెట్టుకొని వాళ్ళిద్దరూ కలిసి నన్ను హత్య చేసేటువంటి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేశారు. ఎంత రావాలి సార్ అంటే మీ దగ్గర, మీకు వాళ్ళ దగ్గర? అంటే రావటం అనేది కూడా ఏం లేదు. యాక్చువల్గా అదేంటంటే మా ఇద్దరి మధ్య డాక్యుమెంట్స్తో వచ్చేది ఏం లేదు. ఇద్దరు కలిసి చేసిన దాంట్లో నాకు సంబంధించి నువ్వు ఎదుగుతున్నావు కదా, నీకు కొంత నేను చేస్తాను, 2 కోట్లు నీకు నేను ఇస్తానని అతనే ఒప్పుకున్నాడు. నాకు రావాల్సి వస్తే లెక్కల ప్రకారం అయితే ఎక్కువే ఉండొచ్చు, తక్కువే ఉండొచ్చు. అతనికి నేను చేసిన దానికి, హాస్పిటల్కి నేను చేసిన దానికి వాటికి ఏమి లేవు కాబట్టి నాకు ఇది రావాలని మనం చెప్పేది ఏం లేదు.
నేను ఒక 2 కోట్లు ఇస్తానని అతను ఒప్పుకున్నాడు. సరే అదే ఇవ్వమన్నాను. మొన్న రీసెంట్గా ఒక 5 lakhs వాళ్ళ మిస్సెస్ అకౌంట్ నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేశాడు, నమ్మిచ్చాడు. ఈరోజు ట్రాన్స్ఫర్ కుదరదు, అకౌంట్ క్యాష్ తీసుకెళ్తాను రమ్మని పిలిచాడు. ఈరోజు ఒక 20 lakhs ఇస్తా అన్నాడు. ఎదురుగా వెళ్ళి కూర్చున్న తర్వాత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. అతను మనస్తత్వ రీత్యా ఎవరితో ఆలోచి పడ్డాడు, ఎవరితోటి ఒప్పందాలు తీసుకున్నాడు తెలీదు. బాపట్ల టికెట్కి అడుగుతున్నాం ఇస్తానని చెప్పాడు. మరి అతను రాజకీయంగా ఎదుగుతున్నటువంటి దాన్ని ఒక రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలివేషన్ ఇదంతా తెలుసు కాబట్టి ఏం జరిగిందో ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఏదో మొత్తం పథకం ప్రకారమే చేశాడు. పథకం లేకపోతే ఈరోజు హాస్పిటల్కి ఒక పేషెంట్ లేదు, ఒక అవుట్ పేషెంట్, ఒక ఓపీ కూడా అతను అలౌ చేయలేదు. నన్ను రమ్మని పిలిచాడు కాబట్టి మధ్యాహ్నం వరకు దాన్ని అట్ట వేగం పెట్టుకున్నాడు. ఏదైతే రాష్ట్ర రైతు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక డాక్టర్ రామచంద్రారెడ్డి, వాళ్ళిద్దరూ ఆయన మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్కి రమ్మని చెప్పి, వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఉంటే పరిచయాల మీద ఏదో రండి మాట్లాడదామని చెప్పేసి దాని మీద ఆయన ఈరోజు వస్తే హాస్పిటల్కి ఆయన పట్టుకొని రాడ్లతోటి అదేవిధంగా ఒక వెపన్తో ఆయనతోటి హత్యాయత్నం చేయబోయారు. దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది పొలిటికల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరికీ ముందు నుంచి సంబంధాలు ఉన్నా కూడా ఏదైనా ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం. ఎప్పుడు ఒంగోలులో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఒంగోలులో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేమంటే ఏదైనా దౌర్జన్యం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే రీతిలో ఉన్నాడు. ఈరోజు ఆయన జస్ట్ రాడ్ మిస్ అయింది కాబట్టి, ఒక సైడ్ తగిలింది కాబట్టి, ఇంకో సైడ్లో బ్రెయిన్ సైడ్ తగలలేదు కాబట్టి ఆయన సేవ్ అయ్యాడు. కాబట్టి దీన్ని ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి రాకూడదు. అందులో ఎలక్షన్ టైంలో ఇలాంటి టైంలో ఆ విధంగా చేయటం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేసుకోవచ్చు, ఏమైద్దిలే అని చెప్పేసి అహంకారంతో ఈరోజు ఇలాంటి దానికి చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతన్ని ఇమీడియట్గా రిమాండ్కి పంపాల్సిన అవసరం కూడా 307 బుక్ చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఇలాంటి 2 నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా ఇక ముందు కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎస్పీ గారు పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఈరోజు ఏదో మాయ చేసి తప్పిద్దాం, ఏదో విధంగా దాని మీద కేసు పెట్టకుండా ఇబ్బందులు లేకుండా ఏదో తెలుగుదేశం అని చెప్పేసి ఒక కారణాల చేతకని చేస్తే తప్పకుండా దానికి ఏం చేయాలనేది కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఒక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది పొలిటికల్ గొడవ కాకపోయినా ఒక మనిషి మీద ఈరోజు అటెంప్ట్ చేయడం అనేది అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ దీని మీద పోలీసు యంత్రాంగం ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి దాన్ని అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. లేదండి, బాపట్ల నుంచి అనేది కాదు, అది పొలిటికల్గా ఇది కాదు. నేను ఇప్పుడు కూడా మాట్లాడాను. ఇదివరకు ఏదన్నా మీరు వ్యాపారాలు చేశారన్నా, వ్యాపారాలు ఇదివరకు వాళ్ళిద్దరు కలిసి ఏం చేయలే. బాపట్ల నువ్వు పోటీ చేస్తే మీకు ఏదో విధంగా సహాయం చేస్తా అన్నాడు ఆయన. ఇదివరకు కూడా ఆయన మీద చాలా కూడా ఇల్లీగల్ కేసెస్ కానీ ఇల్లీగల్ మనిషి కూడా డాక్టర్ కూడా సరిగ్గా లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. పాత ఇష్యూస్ కూడా ఇదివరకు ఏదో నిమ్రా కాలేజీలో ఆయన రెంట్ కూడా వాళ్ళు అమ్ముతానంటే అది ఖాళీ చేయడానికి కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా ఒక్కొక్కటి ఆయన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి అతను క్యారెక్టర్ ఏ విధంగా ఉందో ఒక డాక్టర్ చదువుకున్న అతను ఏ విధంగా బిహేవ్ చేశాడు అనేది తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇది పొలిటికల్ అనేది మాత్రం మేము ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూ కాదు. కానీ ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. పొజిషన్లో ఉండే వ్యక్తిని కావాలని చెప్పేసి పిలిచి ఈరోజు ఈ రకంగా దౌర్జన్యం చేయటం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం.